సొంత కూటమికి చెందిన ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ సీనియర్ నాయకుడు సౌదీ రౌఫ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఓ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తన నుంచి 50 లక్షలు లంచం డిమాండ్ చేశారని, అందులో ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని సౌదీ రౌఫ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. మిగిలిన 40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ మున్సిపల్ అధికారులు సిబ్బందిని తన నిర్మాణ స్థలానికి పంపించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. ఊర్లో అన్ని బిల్డింగ్లు 40 లక్షలు ఇవ్వము, 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. ఏ గుడిలో ఏ మసీదులో కానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళా 40 లక్షలు డిమాండ్ చేస్తాను. లంచం ఆరోపణలను ఎమ్మెల్యే పార్థసారథి పూర్తిగా నిరాకరించారు. తప్పుడు ఆరోపణలతో తనపై మచ్చ వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు. అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అనే అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది?